హాయ్ ఆల్, దిస్ ఈజ్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా దిమ్మో. ఈరోజు నేను పీతలు పులుసు చేస్తున్నా. ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ఫస్ట్ పీతలు నీట్గా క్లీన్ చేసేసుకున్నాక మిక్సీ జార్లో ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ చేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కరివేపాకు చిటపట్లాడనిచ్చాక ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసిన పేస్ట్ బాగా మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై అవ్వనిచ్చి ఈ నీట్గా క్లీన్ చేసుకున్న పీతలు వేసేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి వదిలేస్తే పీతలు మంచిగా కుక్ అయినాయి చూడండి. వాటి లెగ్స్ రెడ్ కలర్లో భలే చూడడానికి బాగున్నాయి కదా. ఇంకా అలా కుక్ అయ్యాక ఇంకా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కారం కూడా వేసుకొని కారం కూడా కొంచెం సరిపడాలా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అవనిచ్చి చింతపండు పులుపు వేసుకున్న పులుపు కూడా వేసేసాక ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పీతలు కర్రీ చేసేటప్పుడు కొంచెం అన్ని జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే పీత ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటుందంట. ఇంకా నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ కూడా వేసేసి గరం మసాలా పొడి కూడా వేసేసి ఒకసారి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తే దగ్గర కుక్ అవుతుంది. ఇంకా అంతే, లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తే సూపర్ ఉండిద్ది. ట్రై చేయండి.